హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి శుభవార్త తీసుకొచ్చింది. అదేంటంటే జాబ్ క్యాలెండర్. ఈ సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఈ జాబ్ క్యాలెండర్లో దగ్గర 10,000 పోస్టులు భర్తీ చేయబోతుంది. అయితే ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఈ డిఎస్సి అనేది టీచర్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఉంది. ఆ జాబ్ నోటిఫికేషన్లో ఎప్పుడు కూడా రెగ్యులర్ టీచర్స్కి ఈ డిఎస్సిలో అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించి జాబ్స్ తీయడం లేదు. అయితే ఏంటంటే ఈ సంవత్సరం డిఎస్సిలో ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు మరియు మ్యూజిక్ టీచర్లకు సంబంధించి 90 పోస్టులు తీయడం జరుగుతుంది. సుమారుగా 2018లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ తీశారు. అప్పుడు జాబ్స్ వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ డ్రాయింగ్ టీచర్ పోస్టులు కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలో మాత్రమే తీయడం జరిగింది. కానీ మరలా 2026 సంవత్సరంలో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ వీటి యొక్క ప్రాధాన్యత గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ పోస్టులు స్కూల్లో ఉండాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం తీసే డిఎస్సిలో ఈ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అయితే డ్రాయింగ్ లేదా క్రాఫ్ట్ టీచర్లు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, లేకపోతే సిలబస్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. దానిలో భాగంగా ఏమీ లేదు. డ్రాయింగ్ కానీ క్రాఫ్ట్ కానీ మ్యూజిక్ కానీ ఈ మూడింటికి ఒకటి లోయర్ హయ్యర్ మీరు పాస్ అయినట్లయితే అది సరిపోద్ది. రెండవది బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఈ కోర్స్ కానీ చేసినట్లయితే మీరు డ్రాయింగ్ టీచర్ కానీ క్రాఫ్ట్ టీచర్ కానీ మీకు ఎలిజిబిలిటీ. ఇక మ్యూజిక్ సంబంధించి 45 డేస్ ట్రైనింగ్ ఇచ్చి సమ్మర్లో మీకు లోయర్ హయ్యర్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏంటంటే వాస్తవానికి 42 సంవత్సరాల వరకు ఉండేది. కానీ 18 సంవత్సరాలు నిండిన తర్వాత 44 సంవత్సరాల వరకు 2018లో తీసినటువంటి డిఎస్సిలో ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఇవ్వచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాలు పైబడి 44 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ అవుతుంది. అలాగే ఎస్సీ కానీ అదర్ క్యాండిడేట్స్ కానీ మరొక రిజర్వేషన్ కూడా ఉంటుంది. వాళ్ళకి సంబంధించి దగ్గరగా ఎస్సీ వాళ్ళకైతే ఇంకొక 5 సంవత్సరాలు ఇసుకుని 49 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషను అక్టోబర్ 15, 2026 సంవత్సరం అంటే వచ్చే అక్టోబర్ 15వ తారీఖున ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దాని పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. అయితే దగ్గర మనకి ఇంకా 5 నెలల టైం ఉంది కాబట్టి మీరు సిలబస్ తీసుకున్న ఆ సిలబస్ ప్రకారం మీరు బాగా చదివి ప్రిపేర్ అయినట్టయితే గవర్నమెంట్ స్కూల్లో మంచి పోస్ట్ కొట్టడం జరుగుతుంది. దీని జీతం పే స్కేల్ లెక్కల్లో దగ్గర 35,000 నుంచి చివరిగా 1 lakh వరకు కూడా వెళ్తుంది. సో ఈ అవకాశాన్ని ఎవరో వేస్ట్ చేసుకోవద్దు. నా మాట మీద దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దీన్ని ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దీన్ని వచ్చే అక్టోబర్ నెలలో నోటిఫికేషన్లో మీరు అప్లై చేయండి.
నెక్స్ట్ దీనికి సంబంధించి సిలబస్ ఏముంటుంది, ఆ సిలబస్లో ఏముంటాయి, అలాగే సిలబస్ సంబంధించి ప్రతి కోర్సు కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అక్టోబర్ వరకు కూడా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వండి. మరిన్ని డీటెయిల్స్తో నేను నెక్స్ట్ వీడియోలో ఉంటాను. ఒకవేళ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉపయోగపడింది అంటే మీరు ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వార్తతో మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ.